జీవితం అనేది యుద్ధం అయితే దాని ప్రారంభం ఎక్కడి నుంచి మొదలవుతుంది? హాయ్! ఈరోజు యథార్థ గీత మొదటి శ్లోకం యొక్క అర్థం నాకు తెలిసింది, నాకు అర్థమైంది మీతో షేర్ చేసుకుంటున్నా. తప్పులుంటే క్షమించండి. నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వి సపోర్ట్ చేయండి. ఫస్ట్ అయితే మనం శ్లోకం చదువుదాము. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యువిత్స మామకాహ పాండవైశ్చైవ కిమ కురువత సంజయ. అంటే కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమవుతున్న నా కుమారులు పాండవ కుమారులు ఏం చేస్తున్నారు సంజయ అని. సో ఇక్కడే మనకి క్లియర్గా తెలుస్తుంది ఏంటంటే ధృతరాష్ట్రుడు కళ్ళకు మాత్రమే అంధుడు కాదు, తన మనసుకు కూడా అంధుడే. ఎందుకంటే నా కుమారులు పాండవ కుమారులు అని వేరువేరుగా చెప్పాడే గాని మన కుమారులు ఏం చేస్తున్నారని మాత్రం అడగలేదు. సో ఇక్కడే ధృతరాష్ట్రుడు ధర్మం అధర్మాన్ని పట్టించుకోలేదు. కురుక్షేత్రం అంటే కేవలం యుద్ధభూమి మాత్రమే కాదు, ఇది మన మనసు కూడా. మనలో ఎప్పటికీ ధర్మం అధర్మం యుద్ధం జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఈ శ్లోకం మనకి చెప్పే సత్యం ఏంటి అంటే కళ్ళతో చూసేదానికంట హృదయంతో ధర్మాన్ని చూడాలి అని. సో ఈరోజు యథార్థ గీత మొదటి శ్లోకం యొక్క మీనింగ్ తెలుసుకున్నాం కదా. సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ శ్లోకం గురించి తెలుసుకుందాము. అంటిల్ దెన్ బాయ్.